తిరుమల కల్తీ నెయ్యి ఆరోపణలపై న్యాయ విచారణకు విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. నిజానిజాలు నిగ్గు తేలాలంటే న్యాయ విచారణ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. సీఎం చంద్రబాబు వేసిన సిట్పై నమ్మకం లేదని తెలిపింది. చేసిన ఆరోపణలపై నిజాలు తేలకుండా సీఎం చంద్రబాబు వేసిన కామెంట్స్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు మాటలతో కోట్లాది మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతిన్నాయని మండిపడింది. న్యాయ విచారణ జరిపించాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తారు. విశాఖలో గోకుల పార్క్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు విహెచ్పి నేతలు ర్యాలీ నిర్వహించనున్నారు. విశ్వ హిందూ పరిషత్ నేతల నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, తిరుపతి లడ్డూ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని విహెచ్పి డిమాండ్ చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చి అనంతరం కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి అలాగే గవర్నర్కు ప్రధానమంత్రికి కూడా లేఖలు పంపాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, తిరుపతి లడ్డూ వ్యవహారంలో వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాలంటే న్యాయ విచారణ చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఏర్పాటు చేసిన సిట్టు వల్ల అసలు వాస్తవాలు బయటపడవని, విచారణ కూడా నిష్పక్షపాతంగా జరగదని, విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నా లేదంటే అందులో ఉన్న వాస్తవాలు బయటకు రావాలన్న న్యాయ విచారణ ఒక్కటే మార్గమని విహెచ్పి నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఏం జరిగింది, ఒకవేళ తప్పు జరిగినట్లు ఉంటే ఎందుకు సిబిఐ విచారణ కానీ లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయడం లేదని చెప్పి భక్తులంతా కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఉన్న వాస్తవాలు బయటికి రావాలి, ఎవరైనా నిజంగా తప్పు చేసినట్లయితే వారిని కఠినంగా శిక్షించాలని కూడా భక్తులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగానే విహెచ్పి భక్తుల మనోభావాలను పరిగణలో ఉంచుకొని తిరుపతి లడ్డూ వ్యవహారంలో న్యాయ విచారణకు డిమాండ్ చేస్తుంది. ఒకవేళ కానీ విచారణ కానీ చేయలేనట్లయితే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం కూడా చేస్తామని విహెచ్పి నేతలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, లేదంటే కూర్చోమంటే కూర్చొనే సిట్టు వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగానే సిట్టు వల్ల నివేదికలు వస్తాయి. కాబట్టి సిట్టు వల్ల అసలు వాస్తవాలు బయటకు రావు, న్యాయ విచారణ ద్వారానే అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. దీని మీద చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమైన కేసుల్లోని కోర్టులు డైరెక్షన్లు ఇచ్చాయి న్యాయ విచారణ జరిపించాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి న్యాయ విచారణే తిరుపతి లడ్డూ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావడానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని అయితే విహెచ్పి నేతలు వ్యక్తం చేస్తున్నారు. హరి, గవర్నమెంట్ సిట్ అనగా లేకపోతే ఇంకోటి అనంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇవి మాత్రమే, న్యాయ నిపుణులు కాదు. కాకపోతే మా విశ్వ హిందూ పరిషత్ పూర్తి స్థాయిలో భారతదేశం అంతటా కూడా ఉండేటువంటి మా సెంట్రల్ స్థాయి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళని శిక్షించమని కోరుతాం. కానీ ఉన్న సీఎం గారు కానీ మిగతా గవర్నమెంట్లతో కానీ మాకు పని లేదు. మాకు కావాల్సింది న్యాయ విచారణ. విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం వారు రాష్ట్ర గవర్నర్ గారికి మరి దేశ ప్రెసిడెంట్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.